బ్యాక్ టు న్యూస్. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశాయి. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరపున రామ్మోహన్ నాయుడు పోటీ చేయనున్నారు. అయితే వైసీపీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించాలన్న దానిపై ఆ పార్టీ అధ్యక్షుడు సందిగ్ధంలో పడ్డారు. పార్లమెంట్ ఇన్ఛార్జ్ను కాదని మరికొన్ని జగన్ బరిలోకి దించనున్నారు. వైసీపీలో అసలేం జరుగుతోంది? 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరపున రామ్మోహన్ నాయుడు, వైసీపీ తరపున రెడ్డి శాంత పోటీ చేశారు. రెడ్డి శాంత బలమైన సామాజిక వర్గానికి చెందినప్పటికీ రామ్మోహన్ నాయుడు భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఎవరిని పోటీ చేయించాలన్న దానిపై పార్టీ అధ్యక్షుడు జగన్ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఆ తర్వాత రెడ్డి శాంతిని పార్లమెంటు ఇన్ఛార్జిగా తప్పించి మాజీ మంత్రి తమ్మినేని సీతారాంకు అప్పగించారు. కొద్ది రోజుల తర్వాత సీతారాంను తప్పించి టెక్కలికి చెందిన దువ్వాడ శ్రీనివాసును పార్లమెంటు సమన్వయకర్తగా నియమించారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు ఇద్దరి పేర్లను జగన్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి పార్లమెంటు టికెట్ ఇస్తానని జగన్ ముందు నుంచి చెబుతూ వచ్చారు. అయితే ఎంపీ రామ్మోహన్ నాయుడును ఎదుర్కోవాలంటే ఆర్థికంగా బలమైన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును రంగంలోకి దింపాలన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. కుల సమీకరణలు దువ్వాడకు కలిసి వచ్చే అంశమైనా ఆర్థికంగా బలంగా లేకపోవడంతో ఆయన అభ్యర్థిత్వంపై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు మాజీ మంత్రి తమ్మినేని సీతారాంను పార్లమెంటు స్థానానికి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్న దానిపై నేతలతో జగన్ చర్చిస్తున్నట్టు సమాచారం. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నర్సన్నపేట, శ్రీకాకుళం, ఆముదాల వలస, పాతపట్నం అసెంబ్లీ స్థానాలుండడంతో సీతారాం అయితే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే తనకే టికెట్ వస్తుందని దువ్వాడ శ్రీనివాస్తో పాటు ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సార్, దువ్వాడ శ్రీనివాస్ గారికి అంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒక ఉద్యమకారుడు సార్. ఆయన నిరంతరం తను ప్రజల కోసం, రాజకీయాల కోసం చాలా త్యాగాలు చేసినటువంటి వ్యక్తి సార్. వ్యక్తిగతంగా చాలా నష్టపోయినటువంటి వ్యక్తి సార్. ఆయనకు అత్యధిక మెజార్టీతో ఈ పలాస నియోజకవర్గంతో పాటు ఎంపీ పార్లమెంట్ వరకు దువ్వాడ శ్రీనివాస్ గారికి కూడా గెలిపించడం ఆల్మోస్ట్ ఖాయంగా ఉంటుంది. ఆయన కూడా అదే రీతిలో ఆయన పార్లమెంటు బాధ్యతలు అప్పచెప్పిన దగ్గర నుండి సుదీర్ఘంగా కష్టపడుతూ ఈ జిల్లాలో నాయకులందరినీ సమన్వయం చేసుకుని ముందుకు పోతున్నారు. పార్లమెంటు అభ్యర్థిత్వానికి ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండటంతో నేతలతో పాటు కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడింది. వీలైనంత త్వరగా పార్టీ అభ్యర్థిని ఖరారు చేయాలని అభిప్రాయపడుతున్నారు.